పిఠాపురం నియోజకవర్గం కళ్యాణ్ గారు పుణ్యమా అంటూ ఓటేసిన మా పుణ్యమా అంటూ అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంది. ఇంచుమించు పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి అంటే చుట్టుపక్కల అన్ని గ్రామాలకి కూడా ఎంతో విలువైన హాస్పిటల్ అది. పేద ప్రజలకి విద్య వైద్యం మెయిన్ ముఖ్యం. అందులో భాగంగా వైద్యానికి ఆయన 100 పడకల ఆసుపత్రిని తేవడం జరిగింది. దీని గురించి చెప్పడానికి ఏమి లేదు. కళ్యాణ్ గారు సింగపూర్ అంటే ఏమంటో మాకు తెలియదు కానండి, సింగపూర్ చేస్తారు కళ్యాణ్ గారు. అంత అభివృద్ధి చెందుద్ది మా పిఠాపురం. ఏంటి కొంతమంది గ్రామం అందుబాటులో లేదు, ఆయన కలవాలన్నా చెప్పాలన్నా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పంటారు. అది ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయ్యారు అనుకోండి, ఇప్పుడు పడితే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, మాట్లాడచ్చు, చేయొచ్చు. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అండి. మొత్తం నియోజకవర్గాలు అన్నీ తిరగాలి. ఆయన అందరి సమస్యలు తెలుసుకోవాలి. కాబట్టి కొద్దిగా రావడం అనేది ఇబ్బందే. కానీ మాకు పూర్వం నుంచి ఉన్న జనసేన కొద్ది ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఆయన రాక ఆయన కలక మాకు ఫోటో దిక్క కొద్ది బాధగానే ఉంది. కానీ తప్పదు కదా మరి. ఆ బాధ పడంతో ఆయనతోనే ఉంటాం, ఎంతకాలమైనా ఆయనతో ఉంటాం. జై జనసేన. ఎలా ఉంది పిఠాపురం డెవలప్మెంట్ చాలా బాగుందండి. గతానికి ఇప్పుడు మారింది కానీ ఇంకా బ్రిడ్జి ఏం పడలేదు. మనకి బ్రిడ్జి వేయాలని చూస్తున్నారండి, అప్పటి నుంచి ఏం పడలేదు. బ్రిడ్జి 1 సంవత్సరంలో అయిపోతుందని చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు. ఏం పడలేదండి. మరి అప్పటి నుంచి ఇలా జరుపుకుంటూ వస్తున్నారు.